ప్రకాశం బ్యారేజ్ లో గేట్లను ఢీకొట్టి ఇరుక్కుపోయిన ఇసుక బోట్ల తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. క్రేన్ల ద్వారా బోట్ల తొలగింపు సాధ్యం కాకపోవడంతో విశాఖ నుండి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డ్రైవింగ్ సిబ్బంది నది లోపలికి వెళ్లి బోట్లను కత్తిరించి ముక్కలుగా చేసి తొలగించేలా పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో బోటు 40 టన్నుల బరువు ఉండడంతో కత్తిరించడం కష్టంగా మారింది. మరికొన్ని రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏదైతే గేట్లను ఢీకొన్నాక దాదాపు 3 పడవలు కూడా అక్కడ గేట్ల వద్ద ఇరుక్కుపోయాయి. అయితే వరదల నేపథ్యంలో కూడా ఇన్ని రోజులు కూడా వాటిని తొలగించేందుకు కూడా వీలు కాలేదు. మరోవైపు కూడా ఆ గేట్లు ఏదైతే అక్కడ ఆ మరమ్మతులు పూర్తయ్యాయి ఇప్పటికే. అయితే ఈ గేట్లను తొలగించేందుకు కూడా మొదటగా ఇరిగేషన్ అధికారులు భారీ క్రేన్ల ద్వారా కూడా 3 బోట్లను కూడా తొలగించేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో ఇరిగేషన్ అధికారులు విశాఖ అలాగే కాకినాడ రాజమండ్రి నుంచి కూడా ప్రత్యేకంగా ఒక బృందాలను కూడా ఇక్కడికి రప్పించారు. ఆ 3 బోట్లను కూడా తొలగించేందుకు కూడా వాళ్ళు ఇప్పుడు నిన్నటి నుంచే పనులు ముమ్మరం చేశారు. అయితే ఆ బోట్లను తొలగించేందుకు వీలు కాకపోవడంతో కూడా డైవింగ్ ఏదైతే ప్రత్యేకంగా డైవింగ్ సిబ్బంది వచ్చారో అక్కడికి వాళ్ళు కృష్ణా వరదరెడ్డిలో ఉంటూ కూడా ఆ 3 బోట్లను ఏవైతున్నాయో వాటిని పక్కకు తొలగించి వాటిని ముక్కలుగా అంటే వాళ్ళ వెల్డింగ్ ద్వారా కూడా వాళ్ళు ముక్కలుగా కట్ చేసి ఆ విడి భాగాలను కూడా ఒడ్డున చేర్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక బోటుకు సంబంధించి కూడా సగ భాగం కూడా కట్ చేయడం జరిగింది. అలా మిగతా 3 బోట్లను కూడా ఎక్కడికక్కడ తుంటలుగా విడి భాగాలుగా కట్ చేస్తే వాటిని మొత్తం తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీని తర్వాత కూడా 3 బోట్లని అక్కడ నుంచి మొత్తం తొలగించాక ఇరిగేషన్ అధికారులు పని పూర్తవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు. రేపటికల్లా ఈ పని మొత్తం ఈ 3 బోట్లను తొలగించే ప్రక్రియ ముగిసే అవకాశం ఉంటుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.